హలో చిన్నారులు. హాయ్ చిల్డ్రన్. నేను ఇవాళ మీకు ఒకటి పరిచయం చేద్దామనుకుంటున్నాను. అదేంటో చూద్దామా? చిల్డ్రన్, టుడే ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ సంథింగ్ టు యూ. షల్ వి సీ వాట్ ఇట్ ఇస్? అవి అమ్మాయిలలో చిన్న పిల్లలకు ఎక్కువగా వేసే దుస్తులు. వాటిని వివిధ రంగుల్లో ధరిస్తారు. These are the clothes that little girls wear most of the time. They wear them in different colors. What are they? అవి ఏమిటి? మీరు కరెక్ట్‌గా చెప్పారు పిల్లలు. అవి గౌను. యూ సెడ్ ఇట్ కరెక్ట్‌లీ కిడ్స్. దోస్ ఆర్ ఫ్రాక్స్. గౌను, ఫ్రాక్. గౌను గురించి తెలుసుకున్నాం కదా! మరి దాని మీద గేయం నేర్చుకుందామా? We have learned about గౌను, ఫ్రాక్. Now we will learn a rhyme on it. గౌతమి పుట్టిన రోజంట గౌను కొత్తది కావాలంట. చక్కని గౌను చూసిందంట, అది కావాలని అడిగిందంట. అమ్మ గౌను తెచ్చిందంట, గౌతమి ఎంతో మురిసిందంట. మరోసారి కలిసి పాడదామా పిల్లలు? షెల్ వి సింగ్ ఇట్ అగైన్ టుగెదర్ కిడ్స్? గౌతమి పుట్టిన రోజంట గౌను కొత్తది కావాలంట. చక్కని గౌను చూసిందంట, అది కావాలని అడిగిందంట. అమ్మ గౌను తెచ్చిందంట, గౌతమి ఎంతో మురిసిందంట. గౌను గేయం నేర్చుకున్నాం కదా, మరి దాని సారాంశం తెలుసుకుందామా పిల్లలు? We have learned గౌను rhyme. Now, shall we learn the summary of it? గౌతమి పుట్టిన రోజంట గౌను కొత్తది కావాలంట. గౌతమి పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజున కొత్త గౌను వేసుకోవాలని అందరికీ అనిపిస్తుంది కదా! అలాగే గౌతమికి కూడా కొత్త గౌను కావాలని అనిపించింది. Gautami's birthday has arrived. On birthdays, everyone feels like wearing new clothes, right? In the same way, Gautami also wished for a new frock. చక్కని గౌను చూసిందంట, అది కావాలని అడిగిందంట. గౌతమి ఒక అందమైన గౌను చూసిందంట. ఆ గౌను చాలా నచ్చింది కాబట్టి అదే కావాలని అమ్మను అడిగింది. గౌతమి saw a beautiful frog. She liked it very much and asked her mother to get that same one for her. అమ్మ గౌనును తెచ్చిందంట, గౌతమి ఎంతో మురిసిందంట. అమ్మ గౌనును తీసుకొచ్చింది. గౌతమి చాలా సంతోషపడింది. ఆనందంతో మురిసిపోయింది. Her mother brought the frog. Gautami felt very happy and was filled with joy. గౌను పాఠంలో మనం గౌనుతో పాటు ఒక గుణింతపు గుర్తును కూడా నేర్చుకుంటాము. ఆ గుణింతపు గుర్తేంటో మీరు గమనించారా? In this lesson, along with గౌను, frock, we will learn one గుణింతపు గుర్తు. Can you recognize which గుణింతం it is? మీరు కరెక్ట్‌గా చెప్పారు పిల్లలు. దాన్ని ఔత్వం అంటారు. అది అచ్చుల్లో ఔ అక్షరం గుణింతపు గుర్తు. You guessed it correctly kids. It is ఔత్వం and it is గుణింతపు గుర్తు of ఔ letter in అచ్చులు. ఇప్పుడు దానిని కొన్ని హల్లులకు ఎలా జోడించాలో చూద్దామా? కాకి ఔత్వం ఇస్తే కౌ, తాకి ఔత్వం ఇస్తే తౌ, గాకి ఔత్వం ఇస్తే గౌ. Now we will see how to blend ఔత్వం గుణింతం with few consonants. Ka, if we blend it with ఔత్వం, it is cow. Ta, if we blend it with ఔత్వం, it is tau. Ga, if we blend it with ఔత్వం, it is gau. కానీ కొన్ని హల్లులకి ఔత్వాన్ని జోడించినప్పుడు వేరే విధంగా రాస్తారు. అవి చూద్దామా? But for few consonants, when we blend it with ఔత్వం, we write it in a different style. Shall we see what are those? Ya కి ఔత్వం ఇస్తే యౌ, హ కి ఔత్వం ఇస్తే హౌ,
మా కి ఔత్వం ఇస్తే మౌ. యా ఇఫ్ వి బ్లెండెడ్ విత్ ఔత్వం ఇట్ ఇస్ యౌ. మా ఇఫ్ వి బ్లెండెడ్ విత్ ఔత్వం ఇట్ ఇస్ మౌ. హా ఇఫ్ వి బ్లెండెడ్ విత్ ఔత్వం ఇట్ ఇస్ హౌ. ఇప్పుడు ఔత్వం గుణింతంతో కొన్ని పదాలు నేర్చుకుందాము. నౌ వి విల్ సీ ఫ్యూ వర్డ్స్ విత్ ఔత్వం గుణింతం. పౌడర్, పౌడర్. నౌక, షిప్. రౌతు, హార్స్మెన్, రైడర్. తౌడు, బ్రాన్. ఇప్పటి వరకు నేర్చుకున్న పదాలను తర్వాతి ప్రశ్నల్లో వాడదాము. Shall we use the words we have learned till now in the following questions? ఆవు ఏమి తింటుంది? What does a cow eat? తౌడు, బ్రాన్. తౌడు, బ్రాన్. Cattle feed. సముద్రాల మీద ప్రయాణించి మనుషులను మరియు సరుకులను తీసుకెళ్లేది ఏమిటి? What travels across the seas and carries people and goods? నౌక, షిప్. భలే పిల్లలు, మీరు గౌను ఇంకా ఔత్వం గుణింతపు గుర్తు గురించి బాగా నేర్చుకున్నారు. మరోసారి మరో పాఠంలో కలుద్దాం. Well done kids, we have learned about Gaunu, frog and Auttam Gunintapu Gurtu. Let us meet again in a new session.